77వ కీర్తన మొదటి నుంచి చదువుకుందాం. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువుని వెతికి తిని, రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లకై ఉన్నది. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. ఓకే, సమస్య ఉన్నప్పుడు మనం ప్రార్థించినా కానీ బలం రాదు సమస్య ఉన్నప్పుడు. ఎందుకంటే సమస్య ఉంటుంది, ప్రార్థిస్తూ ఉంటాం, ప్రార్థన చేసినప్పుడు ఎంతో నిరీక్షణ వస్తుంది, వాక్యం విన్నప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు వస్తుంది, మళ్ళీ తర్వాత వెంటనే డౌన్ అయిపోతూ ఉంటుంది. సమస్య గుండా వెళ్తున్నప్పుడు వెన్ యూ గో త్రూ ఎ ప్రాబ్లమ్, దిస్ విల్ బీ ద సిచ్యువేషన్. అయితే ఇతను ఒక నిర్ణయం చేసుకున్నాడు, నేను ప్రార్థిస్తూనే ఉంటా దేవుని సన్నిధిలో, ఆయన నా యొక్క మనవి వినే వరకు. కొంతకాలం చేసి ఆపేస్తాం. నేను ఎప్పుడు చెప్తామంటే ఆ కాలము ఒక్కొక్కసారి వారము, 10 రోజులు, విశ్వాస యాత్ర ఆఖరి దాకా కూడా దేవుడు నడిపిస్తాడు. ఎందుకంటే విశ్వాసిది ఒక సాక్షి జీవితం. ఫెయిత్ జర్నీ ఈజ్ ఎ టెస్టిమోనీ. మనం అనుకుంటాం అంతా బాగానే ఉంటుందని, కానీ ఒక్కొక్కసారి పీక్కి వెళ్ళి కొలది చాలా ఎక్కువ ఉంటాయి కష్టాలు. దేవుడు మనిషిని డెవలప్ చేస్తాడు. హీ డెవలప్స్. ఒక మనిషి ఏ స్థాయికి వెళ్ళాలంటే, నేను దేవుడు, ఈ వాక్యం, ఈ బైబిల్, ఈ గదిలో నేనుంటే చాలు, ఇక నాకేం అవసరం లేదు అనే స్టేజ్కి వెళ్ళామంటే నీవు మంచి స్టేజ్లో ఉన్నట్టు.